ఐ డ్రీమ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ఆషాఢ మాసానికి హిందూ ధర్మంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అసలు దీనికి ఉన్న ఆధ్యాత్మిక విశిష్టత ఏంటి? ఆషాఢ మాసం అంటే మనకి ఏమవుద్దంటే కనుక ముందుగా సైంటిఫిక్గా చూసుకున్నట్టయితే కనుక కాల పరిమితిగా మనం తీసుకున్నట్టయితే కనుక కాలం మారుతూ ఉంటుందన్నమాట. ఈ ఆషాఢ మాసం మొత్తం కూడా ఎండాకాలం ఉండదు, శీతాకాలం ఉండదు, వర్షాకాలం ఉండదు. 3 కాలాల కలయికతో ఉండేటువంటి మాసమే ఆషాఢ మాసం. ప్రతి సంవత్సరం కూడా అంతే ఉంటుంది. ఒకవేళ ఏదన్నా ఎక్స్ట్రా మాసాలు వచ్చినా అంటే ఒక్కొక్కసారి ఏమవుద్దంటే కనుక నిజ జ్యేష్ఠాలు, అసజ్యేష్ఠాలు అని అధిక మాసాలు వస్తూ ఉంటాయి. అధిక మాసాలు వచ్చినప్పటికీ కూడా ఆషాఢ మాస ప్రత్యేకత ఏంటంటే 3 కాలాల కలయికతో ఉంటుంది. దానివలన మన బాడీలో సిమ్టమ్స్ అన్నీ కూడా వేరే విధంగా ఉంటాయి. మోషన్స్ అవ్వటం, వాంతింగ్స్ అవ్వటము, స్కిన్ ప్రాబ్లమ్స్ రావటము, లేదా ఇంకేదైనా వైరస్లు రావటం లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆషాఢ మాసంలో ఎక్కువగా దేవుని ఆరాధనగా చేసుకునేదానికి ఇలాంటి వైరస్లకి, విపత్తులకి బయటపడకుండా ఉండేందుకు ముక్కోటి దేవతలు సైతం కూడా భూలోకంలో విహరిస్తూ ఎక్కడ ఇలాంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని కూడా పోగొట్టేలా విధంగా ఉంటారు. అందుకనే మా ఇంటికి రాదాపురా, మా ఇంటికి రాదేవరా అమ్మని చెప్పేసి అని, మా ఇంటికి రా అమ్మవారు అని చెప్పేసి అని అమ్మవారు సైతం కూడా వీధుల్లో, ఊళ్ళల్లో, ఇంటింటికి కూడా తిరుగుతూ ఉంటారు. ఏ ఇంట్లో ఇలాంటి సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను తీర్చే విధంగా. మనంటే నాయకుల్లాగా కాదు, నేను సమస్య తీరుస్తానని చెప్పి తీర్చుకుని ఉండే నాయకులు అయితే కాదు అమ్మవార్లు. వాళ్ళకి స్వార్థం లేకుండా వారి పని ఒకటి చేసుకుంటారు. వారికి కొన్ని రకాలుగా ఇంజెక్షన్స్ ఉంటాయి. అక్కడ ఉండేటువంటి శివభగవానుడు ఏం చేస్తా అంటే ఏ కాలంలో మనం ఎలా ఉండాలి, ఏం చేయాలి, అమ్మవార్లకి వారికి ముందుగానే ఆర్డర్స్ ఉంటాయి అనమాట. అందుకని అమ్మవారు కూడా వారు తిరుగుతూ ఉంటారు. చీపిరి చేట 2 తీసుకుని తిరుగుతూ ఉంటారు అమ్మవార్లు, గ్రామ దేవతలు. అయితే గురూజీ, ఆషాఢ మాసంలో శుభకార్యాలు చేయరు. దీనికి ఉన్న ప్రత్యేక కారణాలు ఏంటి? ఆషాఢ మాసంలో ఎందుకు శుభకార్యాలు చేయరంటే కనుక ముక్కోటి దేవతలు ఎక్కడో స్వర్గలోకంలో ఉంటే మనం పూజలు చేయాలి. కానీ ముక్కోటి దేవతలు స్వర్గలోకంలో కదా, భూలోకంలో ఉంటున్నారు కదా. అందుకని ఎక్కువగా ఆరాధించేటువంటి అమ్మవార్లు కావచ్చు, దేవతలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆషాఢ మాసంలో చేసేటువంటి ప్రత్యేకతమైనటువంటి విషయం ఏంటంటే ఆషాఢ మాసంలో అమ్మవార్లను కొలవటం. ఆ అమ్మవార్లను కొలిసే విధంగా ఉంటుంది. ఎందుకు అంటే కనుక మనకి కొంగు బంగారం చేసే విధంగా, మనకి వైరస్ లాంటివి రాకుండా చేసే విధంగా, విపత్తులు లాంటివి జరగకుండా చేసే విధంగా కొలుచుకుంటుంటారు. కాబట్టి ఎక్కువగా గుడి ప్రతిష్టలు కానీ, గృహప్రవేశాలు కానీ చేసుకోకుండా ఉంటారు. మరొకటి ఏంటంటే కనుక ఆషాఢ మాసంలో ఎవరింట్లో ఎక్కడ అమ్మవారు ఉంటారో తెలియదు, ఎప్పుడు మన ఇళ్లలో తిరుగుతుంటారో తెలియదు. కాబట్టి ఇక్కడ కొత్తగా పెళ్ళైన వారు వేరే ఉండేటువంటి విధానం కూడా ఏర్పడింది అనమాట. మన బాడీలో ఉండేటువంటి అనేజీ కూడా అదొక తత్వం అయితే కనుక ఇది ఒక తత్వం. కాబట్టి మన వాళ్ళు ఏంటంటే అలా చెప్తే వినరు. కాబట్టి అత్త కోడలు ఒకే ఇంట్లో ఉండకూడదు, గడప దాటకూడదు అని చెప్తూ ఉంటారు. అలానే మనకేంటంటే కనుక అది కూడా ఒక సిద్ధాంతం ఉంటుంది. ఎందుకంటే రామాయణ కాలంలో సీతాదేవికి వివాహం అవుతుంది. వివాహం అయిన తర్వాత వారు ఆషాఢ మాసంలోనే ఇక్కడికి కోడలు వస్తారనమాట. ఇక్కడికి రావణ వారి ఇంటికి కోడలు వస్తుంది. ఆషాఢ మాసంలో కోడలు వచ్చింది కాబట్టే అలా 14 సంవత్సరాలు అరణ్యవాసము, అజ్ఞాతవాసము చేస్తున్నారు. అందుకనే అల్లుడు ఒకే ఇంట్లోనూ, కోడలు ఒకే ఇంట్లోనూ కలవడానికి లేదు అని చెప్పేసి అని కొత్త కోడల్ని కానీ, కొత్త అల్లుడిని కానీ మొదటిగా వచ్చేటువంటి ఆషాఢ మాసంలో దూరంగా పెట్టేందుకు అది ఒక ఆస్కారం ఉంటుంది. అలానే కృష్ణుడి కాలంలోకి వచ్చేటప్పటికి సత్యభామని పెళ్లి చేసుకోవడానికి రుక్మిణి కారణమవుతుంది. ఆషాఢ మాసంలో దగ్గర లేకుండా ఉంది కాబట్టి, అంటే ఆషాఢ మాసంలో వీరు కలిశారు కాబట్టి సత్యభామని ఇది చేసుకునే విధంగా వచ్చింది కాబట్టి అని అక్కడ ఒక ఉంటుంది. కాబట్టి ఆ సిద్ధాంతాలన్నీ ఏకదాటిగా చేసి మన కలియుగ కాలంలో కూడా ఆషాఢ మాసంలో కలయిక వలన ఇలాంటివి వస్తున్నాయి, ఇలాంటి విపత్తులు అవుతున్నాయి అని ఒక నియమం పెట్టుకొని అప్పుడు అల్లుడైనా గడప దాటకూడదు, కోడలైనా గడప దాటుకు ఒకే ఇంట్లో ఉండకూడదు అనే ఒక నియమాన్ని పెట్టున్నారనమాట. అది ఒక ఆచారంగా ఉంది తప్పితే అది పర్టికులర్గా ఇది కరెక్ట్గా ఇది ఉంది అని కాదు. ఈ రోజు లేదా ఆషాఢ మాసంలో పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటున్నారు. ముహూర్తాలు లేవని, లవ్ మ్యారేజెస్ అని, ఇంకా నాకు తప్పట్లేదని, విదేశాల్లో ఉంటున్నాను అయితే ఆన్లైన్ మ్యారేజ్ కూడా అవుతున్నాయి. కాబట్టి ఇప్పుడు అంత పట్టించుకోవట్లేదు. కానీ ఆషాఢ మాసం ప్రత్యేకత అయితే మాత్రం ఇది. ఎందుకంటే ప్రతినిత్యం కూడా దేవాదేవుళ్ళు, కులదైవం, ఇష్టదైవానికి కొలుసుకుంటూ ఉంటే ఆషాఢ మాసంలో చేసేటువంటి ప్రతి పూజ, యజ్ఞం, యాగం, హోమం, తపం, జపం, దానం, ధర్మం ప్రతిదీ కూడా ఆ స్వర్గలోక దర్శనానికి ఇస్తుంది. పితృలందరూ కూడా మన చుట్టూ తిరుగుతూ ఉంటారు. అది ఆషాఢ మాసం ప్రత్యేకత ఏంటంటే పితృలందరూ కూడా దీవించుకుంటూ ఉంటుంటారు. కాబట్టి అందుకే ఆషాఢ మాసంలో ముక్కోటి దేవతలు కొలిసేందుకు వారంగా, తిథిగా, నక్షత్రంగా అక్కడ ఉన్నట్టు ప్రాసిద్ధి 30 రోజుల పాటు చేసేటువంటిది ఆషాఢ మాసాన్ని ప్రత్యేకమైనటువంటి పర్వదినాలుగా కేటాయిస్తూ ఆషాఢ మాసంలో చేయకూడనట్టు పనులు అయితే ఇవి. నాన్ వెజ్ కూడా తినకూడదు. మామూలుగా అయితే శ్రావణ మాసంలో అంటారు కానీ ఆషాఢ మాసంలో కూడా నాన్ వెజ్ తినకూడదు. కాకపోతే వీళ్ళు మనం వినరు కదా మన వాళ్ళు.
తింటూనే ఉంటారు. ఎందుకంటే ఆ రోజుల్లో తినేటువంటిది అరగదనమాట. ఆషాఢ శ్రావణ మాసంలో ఎక్కువగా అరుగుదల Health తగ్గుతూ issues. ఉంటుంది. కాబట్టి ఎక్కువగా ఘన పదార్థాలు ఏవైతే ఉంటాయో అవి ఎక్కువ అరగకుండా ఉంటాయి. మనకు దానివల్ల ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అందుకని తినకుండా ఉండాలంటారు. కానీ ఈ రోజుల్లో ఎవరు పాటిస్తున్నారండి? అయితే ఆషాఢ మాసంలో మనం చేసుకోవాల్సిన పూజలు వ్రతాల గురించి చెప్తారు. ఇష్టదైవానికి కులదైవానికి ఖచ్చితంగా కొలుచుకుంటూ ఉంటే మన పైన విపత్తులు కానీ మన మీద రాకుండా ఉంటాయి, రోమర్స్ రాకుండా ఉంటాయి, ఆర్థికపరమైన ఇబ్బందులు పడకుండా ఉంటారు. ఆరాధించుకునే దైవానికి పవిత్రంగా ఆరాధించుకుంటూ ఉండాలి. ముఖ్యంగా అయితే కనుక కులదేవతగా ఆరాధించుకుంటే చాలా ముఖ్యమైన పుణ్యకార్యాలు అవుతూ ఉంటాయి అనమాట. కాబట్టి ఈ ఆషాఢ మాసంలో ఎవరికైతే ఎక్కడైతే కులదైవం ఉందో అక్కడ కనీసం బట్టలైనా పెట్టి రావాలి. అక్కడ వారికి ఒక్కరోజైనా సరే ఆషాఢ మాసం మొత్తంలో ఒక్కరోజైనా సరే ఆరాధించుకొని రావాలి, ఆ దర్శనం చేసుకొని రావాలి. అప్పుడు మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క కృపా కటాక్షాలు కావచ్చు, వారి యొక్క దీవెనలు కావచ్చు, పితృదోషాలు పోకుండా మనకి ఆషాఢ మాసంలో చేసేటువంటి ప్రతి పూజ కూడా మన పైన ఉన్నటువంటి ఏదైతే చెడు క్రియలు ఉన్నాయో, హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్ లాంటివి ఉన్నాయో, లేకపోతే అష్టదిబ్బంది చర్యలు ఉన్నాయో, లేకపోతే కనుక వారికి ఏదైనా పితృదోషాలు కానీ, కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషాలు లాంటివి పెళ్ళి అవ్వకపోయినా, ఆరోగ్యంగా ముందుకు రాలేకపోయినా, ఎంత ఎదగలేకపోయినా, నష్టపోతున్నా, గుర్తింపు లేకపోయినా, ఇవన్నీ కూడా వచ్చేదానికి ఉంటుంది. కాబట్టి ఆషాఢ మాసంలో వచ్చేటువంటి ప్రతి పర్వదినం కూడా చాలా గొప్ప విశేషవంతమైంది. కాబట్టి ఆషాఢ మాసంలో దేవుడికి అంకితం చేయాలి. 12 మాసాల్లో ఒకటి దేవుడికి అంకితం చేయాల్సిన మాసం ఏంటంటే కనుక ఆషాఢ మాసమే. కాబట్టి ఆషాఢ మాసంలో చాలా పవిత్రంగా ఉంటే అప్పుడు శ్రావణ మాసంలో పుణ్యకార్యాలు చేసుకునే దానికి పితృలు కూడా సహకరిస్తూ ఉంటారన్నమాట. అది ఆషాఢ మాసంలో శివునికైనా పూజించుకోవచ్చు, శివునికైనా ఆరాధించుకోవచ్చు. అలానే సత్యనారాయణ స్వామి వ్రతం కానీ, సుబ్రహ్మణ్య స్వామి పూజ కానీ, శాంతి హోమం కానీ, అలానే లక్ష్మీనరసింహ స్వామి కళ్యాణం కానీ, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క నోము కానీ నోచుకోవాలి, లలిత సహస్రనామం చేసుకోవాలి. ఇంట్లో కనీసం హనుమాన్ చాలీసాను పఠనం చేసుకుంటూ ఉండాలి. ఇంట్లో లక్ష్మీ గణపతి హోమం కానీ, గాయత్రి హోమం కానీ, చండీ హోమం కానీ, ఆయుష హోమం కానీ చేయించుకుంటూ ఉంటే ఇంట్లో ఏదైనా విపత్తులు ఉన్నా, ఇంట్లో ఏదైనా కారణాలు ఉన్నా, ఇంట్లో ఏదైనా కీడు ఉన్నా, ఇంట్లో ఏదైనా ఒకరికొకరు శుద్ధులు లేకపోయినా కన్యాపశుపత్ర హోమం కానీ, గురుపశుపత్ర హోమం కానీ చేసుకుంటే పెళ్ళిళ్ళు అయ్యేదానికి కానీ, పితృలు శాంతించేదానికి కానీ ఎన్నో రకాలటువంటి పుణ్యకార్యాలు చేసుకుంటే దాన ధర్మాలు కూడా చేసుకోవచ్చు. నవగ్రహాల దానం చేసుకోవచ్చు, శాంతి పూజ చేసుకోవచ్చు, గ్రహదోషాలు దానం చేసుకోవచ్చు. ఎన్నో రకాలుగా ఈ ఆషాఢ మాసంలో చేసుకుంటే కొంగు బంగారం త్వరగా అవుతుంది అనమాట. కాబట్టి ఆషాఢ మాసం ప్రత్యేకత. ఎక్కడైనా పెట్టుబడులు పెట్టాలంటే కూడా, ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఆషాఢ మాసం ఇన్వెస్ట్ చేస్తే దానికి డబల్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందరూ కూడా ఆషాఢ మాసం ఓపెన్ చేయరు, కానీ ఆషాఢ మాసం ఓపెన్ చేసుకుంటే దేవుని అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా నమ్మాల్సిందే. ఇవన్నీ కూడా సిద్ధాంతాలు ఉన్నాయి, మూఢనమ్మకాలు కాదు. అందుకని ఆషాఢ మాసం యొక్క ప్రత్యేకత ఏంటంటే దేవుడికే అంకితం చేయాల్సినటువంటి మాసం. మన ధర్మం ప్రకారంగా దీక్షాకాలం అంటారు. ఆ దీక్షాకాలంగా పవిత్రంగా చేసుకుంటూ ఉంటే ఈ పవిత్రమైనటువంటి 32 పర్వదినాలు కూడా చాలా పవిత్రంగా చేసుకుంటే మనకి వచ్చేటువంటి మాసాలన్నింటిలో కూడా చాలా పాజిటివ్గా ఉంటుంది. అది ఆషాఢ మాసం యొక్క ప్రత్యేకత. ఆషాఢ మాసం గురించి, ప్రత్యేకత గురించి పూర్తిగా వివరించినందుకు ధన్యవాదాలండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.